వాస్తవాలు తెలుసుకోకుండా తనపై అసత్య వార్తలు రాస్తే సహించేది లేదని, అలాంటి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని వెంపల్లి టీడీపీ మండల పరిశీలకుడు రఘునాథరెడ్డి తీవ్రంగా హెచ్చరించారు. తనపై జరుగుతున్న విష ప్రచారాన్ని, భూ కబ్జా ఆరోపణలు ఆయన ఖండించారు. ఎక్కడ కూడా భూ కబ్జాలకు పాల్పడలేదని, ప్రజాసేవ చేయడం కోసమే రాజకీయాల్లోకి వచ్చారు తప్ప అక్రమార్జన కోసం కాదన్నారు. పంచాయతీలు చేసి డబ్బులు సంపాదిస్తున్నారని చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని రఘునాథరెడ్డి స్పష్టం చేశారు. కష్టపడి రాజకీయం చేస్తూ ఒక బలమైన వ్యక్తితో పోరాడుతూ అతన్ని దెబ్బతీసే క్రమంలో ఒక యజ్ఞం జరుగుతూ ఉంటే రాక్షసులు వచ్చి రక్తము మాంస ముద్దలు వేసినట్టు కొంతమంది కలిసి మా మీద అభియోగాలు వేస్తూ, కొంతమంది విలేకరులకు ఏదన్నా ప్రలోభ పెట్టి మా మీద కొన్ని ఆరోపణలను చేయడం జరిగింది. నేను చెప్తున్నాను, కంచె వేశారు, ఏదో సర్వే నెంబర్ చెప్పారు, ఆ సర్వే నెంబర్ కంచె వేసినారు, అధికారులను బెదిరిస్తున్నారు, బినామీ పేర్లు పెడుతున్నా ఉంటున్నారు. ఇది వైసీపీ గవర్నమెంట్లో పాడాల వచ్చిన జీవో ప్రొసీడింగ్స్. గంగయ్య అనే వ్యక్తి వర్క్ చేసినట్టు, అక్కడ ఫెన్సింగ్ వేసినట్టు మేము మీకు ఆధారాలు ఇస్తున్నాం. మేము ఫెన్సింగ్ ఎక్కడ వేసాం? ఇంకా రెండోది ఏది? అధికారులను బెదిరించినది. ఎవరైనా మీకు కంప్లైంట్ ఇచ్చారా? కలెక్టర్కి ఇచ్చినారా? లేకుంటే పోలీస్ స్టేషన్లో ఎవరైనా అధికారులు మా మీద ఏమైనా ఇచ్చారా? 3, బినామీలు అంటున్నారు. ఏమన్నా ఒక అప్లికేషన్ ఏమన్నా మీ ఎంఆర్ఓ ఆఫీస్కి ఏమన్నా బినామీల పేర్లతో ఏమన్నా వచ్చినాయా? ఒకసారి మీరు కూడా విచారించండి.